సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ముఖేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగూడెం ట్రక్ వ్లాగ్స్. మేము వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సూర్యాపేటలో ఉన్నాం. మనం నైట్ లోడ్ అయింది బండి. మనం నైట్ ఖమ్మం దాటి దగ్గర సూర్యాపేట దాకా వచ్చేసాం. ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరదాం అనుకుంటున్నాం. ప్రజెంట్ మనం సూర్యాపేట నుంచి ఇప్పుడు మనం వెళ్ళవలసింది హైదరాబాద్కి, అంటే రుద్రారం. లోడ్ వచ్చేసి కోలు, తెలుసుగా మనం బొగ్గు తోలుతామని. చలో వెళ్దాం. మనం ఇన్ని రోజులు వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం కొంచెం ఇక మా కాడ లోడింగ్ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. 15 రోజులకి లోడ్ అయింది. మధ్యలో కర్రకు పెట్టాము లోకల్లో. అక్కడ వర్షానికి అన్ని బండ్లు దిగబడు అవి ఇవి అయినాయి. ఆ వీడియో కూడా యాడ్ చేస్తా, చిన్న క్లిప్స్ చూడండి. సో స్టార్ట్ అయిపోదాం. ఫారెస్ట్ లోడు బండ్లు వర్షం వల్ల దిగబడుతున్నాయి బాగా బండ్లు. వెనక జేసీబీ పెట్టారు జనాలు, ముఠా వాళ్ళు. మళ్ళా వెనక లారీ పెట్టి దింపుదాం అనుకుంటాను. ఇది పరిస్థితి. పట్టు పట్టు పట్టాలి పట్టాలి పట్టాలి. యాక్చువల్లీ నైట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, 9 అవుతుంది. అసలు ఇప్పుడు మహేష్ రాలేదు, మా ఫ్రెండు. వాడు కొంచెం ఇంటికాడ పనుండి రాలేదు. నైట్ నేను ఒక్కనే మా తమ్ముని తీసుకొచ్చే వరకు నైట్ బయలుదేరే వరకు 10 అయింది. ఇక చిన్న వచ్చినాయి. మధ్యలో నిద్ర వచ్చినట్టు అనిపించి పడుకున్నాను నేను. ఇక మేము ఇద్దరం పడుకున్నాం. మంచిగా వెదర్ కూల్ ఉండడం వల్ల మేము లేచే వరకే 8 అయింది. చిన్న వెళ్దాం ఇక. ఆల్రెడీ అక్కడికి మా ఏరియా నుండి, మా మైండ్ నుండి 7 బండ్లు లోడ్ అయినాయి. ఆల్రెడీ ఒక 4-5 బండ్లు వెళ్ళిపోయి ఉంటాయి. మనం ఎంత తొందరగా పోయినా కానీ సాయంత్రం వరకు అవుతుంది. అందుకే నిదానంగా పోదాం మనం. చలో. టైం వచ్చేసి 10 అవుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ నిన్నటి వర్షానికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి మొత్తం. ఇప్పుడు మనం ఖమ్మం హైవే నుండి మనం హైదరాబాద్ టు విజయవాడ హైవే ఎక్కామన్నమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మన యూటర్న్ తీసుకొని మనం హైదరాబాద్ రోడ్డు టర్న్ కావాలి. అక్కడ ఫ్లైఓవర్ కడతారు అనుకుంటా. ఫ్లైఓవర్ కడితే మనం కిందికెళ్ళే పాస్ కావచ్చు. రైట్ టర్న్ లేదు కాబట్టి లెఫ్ట్కి వచ్చి ముంగడికి వచ్చి ఒక 3-4 కిలోమీటర్లు తర్వాత యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి మనం. కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, ఎందుకంటే హైవే కదా, వెహికల్స్ అసలు ఆగవు. మళ్ళీ టర్నింగ్ ఉన్నది ఇక్కడ. ఎప్పుడైతే బండ్లు కట్టు కూడా కావు. ఆ బండి అయితే రైట్ కటింగ్ తక్కువ ఉంది. విజయవాడ చేయించడానికి రైట్ కటింగ్ తక్కువ ఉంది. జాగ్రత్తగా చూసి అది చేసుకోవాలి. బండ్లు బైక్ వల్ల సాగనే కొడుక. గుంతలు ఎంత బ్యాగ్ తీసుకున్నా కానీ మన కటింగ్ దగ్గర పొల్యూషన్. అలా బండ్లు తిప్పుకొని ఆ రోడ్డుకు ఇటు రోడ్డుకు కొత్తలు పోయాయి. మళ్ళీ గుంతలు పడ్డాయి. మళ్ళీ వర్షానికి ఇంకా లోతైనాయి అవి. అలా కర్రలోడు అందులో మనం ఒక ట్రిప్ కర్రలోడు జామాయిలు తోలాం మా ఇంటికా నుంచి. ఒకటే ట్రిప్ పడ్డది. తర్వాత వర్షాలు స్టార్ట్ అయ్యి అది బంద్ అయింది. తర్వాత మనకి వినాయక చవితి వచ్చేసింది. వినాయక చవితిలో మా సైడ్ నుంచి లోడింగ్ లేకుండే, మళ్ళీ చుట్టుపక్కల నుంచి లోడింగ్ లేకుండే. ఇక వినాయక చవితి 15 రోజులు అయింది ఇక మన బండి లోడ్ అవ్వడానికి. ఈ 15 రోజుల్లో వినాయక చవితి కూడా అయిపోయింది. అవి కూడా ఇంకో ఛానల్ ఉంది నాకు, మన కొత్తగూడెం అని. దాన్ని కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అందులో ఓన్లీ ఫెస్టివల్స్, మా గలీలో ఏం జరుగుతుంది, మా రుద్రంపూర్లో
మేము ఏమేమి చేస్తాం వినాయకుడు అప్పుడు మేము మా గల్లీలో సపరేట్గా వినాయకుడు పెడతాం అనమాట. అదొకటి. మళ్ళీ బతుకమ్మ వీడియోస్, గల్లీ యాక్టివిటీస్, మా గల్లీలో ఏమేమి జరుగుతాయో యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. అందులో తప్పకుండా చూడండి. మన కొత్తగూడెం ఛానల్. ఆ ఛానల్ కూడా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా ప్రజెంట్ మనం 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి 120 ఉంటుంది ఇక్కడ నుండి. చలో చాలు పాటలు పెట్టరా. నైట్ మహేష్ సాయంత్రం వస్తానని ఆడిచ్చిండు మా ఫ్రెండ్ గారు. ఇక మా తమ్ముడు కోసం ఫోన్ చేస్తే మా తమ్ముడు నైట్ 9 గంటలకు వచ్చిండు. జస్ట్ అట్లా బోర్డు ఉండాలి కదా ఎక్కడ పోయేటప్పుడు అని. ఒక్కనే పోతే బోర్డు కొడుతుంది. ఎటు పోయినా వస్తావా అంటే వస్తాను కదా, అందుకని తీసుకెళ్తాను. ఇది వచ్చేసి మూసీ నది. మొన్న ఖమ్మంలో వర్షానికి మొత్తం పొంగి పొర్లింది. ఇది వాటర్ చూడండి, అటు చూపి. ఈ మూసీ నదిలో వాటర్ ఎప్పుడు చూడలేదు నేను అసలు. మనం రెగ్యులర్గా ఇదే తిరుగుతాం కానీ ఇంతవరకు ఇన్ని కానీ వాటర్ అయితే చూడలే. అంటే ఇప్పుడే ఇచ్చిందంటే అప్పుడు వర్షం పడ్డప్పుడు ఎట్లుండాలి వాటర్. ఇదే మనం చిట్యాల దగ్గరికి వచ్చాం. ఇది వచ్చేసి చిట్యాల అన్నమాట. ఇక్కడ మనం మెకానిక్ షెడ్స్ లారీకి సంబంధించిన అన్నీ వస్తాయి. లారీకి సంబంధించిన మెకానిక్ వర్క్స్, స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఈ ఏరియాలో. మెకానిక్స్ కూడా ఉంటారు అన్నమాట. ఈ ఫ్లైఓవర్ కింద కొంచెం జాగ్రత్తగా పోవాలి, ఎందుకంటే మనకి ట్రిపుల్ వేది డబల్ వే అవుతుంది. ఇట్లా చూసుకొని రావాలన్నమాట. ఇక కొంచెం జాగ్రత్త. ఇక లెఫ్ట్ సైడ్ అన్నీ మెకానిక్ షెడ్లు. రైట్ సైడ్ స్పేర్ పార్ట్స్ వస్తాయి. ఇక్కడ అశోకలానికి సంబంధించిన అన్ని దొరుకుతాయి. లెఫ్ట్ చెకింగ్ జరుగుతుంది. ఆర్టీఓ అనుకుంటా. అనుకున్నది వచ్చేసాం మనం సౌత్ టోల్ ప్లాజా. అదే పూర్వ ట్రాఫిక్.
ఫ్రంట్ కలర్ చేయించినప్పుడు నేను ఫాస్ట్యాగ్ ఇక్కడ పెట్టా. తర్వాత స్టిక్కరింగ్ వేసిస్తే ఇగో ఇది బొమ్మ కలిసిపోయింది ఫాస్ట్యాగ్. ఇక ముంగటి నుండి అది దాన్ని కట్ చేసుకున్నాను అనమాట ఫాస్ట్యాగ్ మట్టుకు. అప్పుడప్పుడు వర్షం పడ్డప్పుడు అది పని చేస్తుంది, అంటే రిసీవ్ చేసుకుంటలేదు, స్కాన్ అయితే లేదు. ఓకే వర్కింగ్. దాన్ని తీసి ఇక్కడ పెట్టాలి, ఈ ప్లేస్లో పెట్టుకుంటే ఓకే మంచిగా ఉంటుంది. లేదా ఇక్కడన్నా పెట్టాలి పైన. దాన్ని తీయాలంటే దాంట్లో బ్యాలెన్స్ అన్నీ అయిపోవాలి. తర్వాత స్టిక్కర్ మార్చుకోవాలి. దానికి 150 200 అవుతుంది స్టిక్కర్ మార్చింది. ఇప్పుడే మనం రామోజీ ఫిలిం సిటీకి ఎంటర్ అయినాం. లెఫ్ట్ సైడ్ కనబడేది రామోజీ ఫిలిం సిటీ. ఇప్పుడే మనం అయితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసినాం. చిన్నగా ఒక ఛాయ్ దాకా బయలుదేరాం. రప్పరా ఆల్రెడీ మధ్యాహ్నం అవుతుంది. కాకపోతే ఔటర్ ఎక్కి దిగినాక మనం ఇక్కడ వచ్చేసి మనం పార్సల్ తీసుకుంటాం భోజనం. మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ 1 అవుతుంది, అందుకనే ఇక్కడ మనకు ఇది ఎదురుగా కనబడేది మన ఔటర్. మన ఔటర్ ఎక్కేస్తాం. ఔటర్ మీద 1 గంట జర్నీ ఉంటుంది, అందుకని ఇప్పుడే తీసుకొని పెట్టుకుంటే కంపెనీ దగ్గర పోయినాక వెంటనే తినవచ్చు. ఎండ కొడుతుంది, వేడి ఏం తింటాం, కొంచెం తీసుకున్నాం అనుకో కంపెనీ పోయేసరికి కొంచెం అలవడుతుంది. అప్పుడు ఏమన్నా కూల్ వాటర్ తీసుకుని తినేది. ఇవన్నీ హోటల్స్. దేవాలయం బ్లాక్ అండ్ వైట్ అంట. హోటల్స్ బాగానే ఉంటాయి. ఎల్బీ నగర్ అనమాట, విజయవాడ ఎల్బీ నగర్ రూట్. ఇప్పుడే మా తమ్ముడు వీని పేరే కళ్యాణ్ పార్సలే తీసుకొచ్చిండు, బయలుదేరు. ఎంత తీసుకున్నాడు? 180 90 రూపాయలు అంట. మా అత్తగానే ఏం కట్టిండు ఇంత, దానికి 90. ఏం చేస్తాం పిల్లగా ఇంకా చేయొచ్చు. ఇదే మన ఔటర్ రింగ్ రోడ్ ముంగర బీర్ సీసాల లోడ్ అన్నమాట. డిసిఎంలా మనము బీర్ సీసాల లోడు మనం మైసూరు నుంచి చేసుకొచ్చినాం భువనగిరికి. ఒకసారి ఇక్కడ ఎక్కినామంటే పటాన్చేరులో దిగుడే. ఇక ఇది బిల్లి పలుకుల్లో సరిగమ పదని. ఇక్కడ ఎందుకు ఆపుతారో ఏమో దారిలో. ఒకడైతే డైరెక్ట్ రాంగ్ రోడ్లు వస్తాడు. ముందు కిందనే ఫస్ట్ 1 నిమిషం కిందనే ఆగాలి. ఆగి క్లారిటీగా మన రూట్ డిసైడ్ అయినాక కన్ఫర్మ్ చేసుకొని పైకి ఎక్కాలి. ఇట్లాంటి వాళ్ళతో యాక్సిడెంట్ అవుతుంది. వర్షం చాలా రోజుల తర్వాత వచ్చినాం మళ్ళీ హైదరాబాద్.
జర చేయబెట్టరా చూడు. ఓకే, మా దగ్గర ఓన్లీ ఓపెన్ అయితే అసలు మేము ఓన్లీ రెగ్యులర్గా ఇంటి తిరిగి ఎంపీ పోయేది. హైదరాబాద్కి వచ్చి ఎంపీ వెళ్ళిపోయేది. మళ్ళీ అట్లా ఉండేటి రోడ్డు. ఏం చేస్తాం, జీవితం ఎప్పుడు ఒకటే లెక్క. ఇప్పుడే అవుటర్ మీద ఆగాము. టైం వచ్చేసి 2 అవుతుంది. ఆకలి పనిచేస్తుంది. మన కంపెనీకి ఇంకొక 50 కిలోమీటర్ దూరం ఉన్నాం. మరి ఆకలికి అయితే ఎందుకు, మనం టైం టు టైం తింటేనే కొంచెం బాడీ బాగుంటుంది మన డ్రైవర్లకి. అందుకని ఒక 10 నిమిషాలు అలా తినేసి బయలుదేరాం. రైసు ఇదేంటి, సాంబార్, ఇదో చట్నీ, పప్పు, ఇదేంటిది ఫ్రై, పెరుగు. దీనికి 90 రూపాయలు తీసుకున్నాడు. ఇదే అన్నం, ఇక వేరే లేదు ఇక. సరే తిన్నాం. దిగినాం. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే మనం కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతాం. మనం పటాన్ చెరువు సంగారెడ్డి ముంబై రోడ్లో ఉన్నాం మనం ప్రజెంట్. 5 కిలోమీటర్స్ వెళ్తే రుద్రారం. అన్లోడింగ్ చేసే వాళ్ళకి ఫోన్ చేసాం, అదే ఫోన్ ఇచ్చేది. అక్కడ కనుక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అసలుకే ట్రాఫిక్ ఏరియా బైక్ వేసుకొని మధ్యలో రమ్మని వస్తాను. ఎందుకు వస్తారో తెలియదు. హైదరాబాద్లో బైక్ వాళ్ళతో బైక్ సర్వీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన లారీ కాబట్టి మన ఫ్రంట్ కనపడదు, దానివల్ల యాక్సిడెంట్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. బస్సులు ఆగనే అవుతుంది. వస్తుంది ఇక ఆరం కొడితే అయిపోయాయి. రబరో అంట. డాల్ఫిన్ బస్సు కూడా వచ్చిన డాల్ఫిన్ టైప్. జంక్షన్ నుంచి లెఫ్ట్ పోవాలన్నమాట. లెఫ్ట్ పోతే లోపలికి సేమ్ ఫార్మా కంపెనీ ఉంటుంది. పటాన్ చెరువు అంటే మనకి ఇక్కడికి వస్తాం అనమాట. అన్లోడ్ చేయండి. అయితే కాటా పెడుతున్నాం బండి. ఈ కంపెనీ ఏంటంటే డైరెక్ట్ బయటనే ఉంటుంది కాటా. డైరెక్ట్ ఫస్ట్ వచ్చుడుతోనే కాటా పెట్టుకోవాలి. ఇదే కాటా ఉంది. ఇదే అన్నమాట కంపెనీ వచ్చేసి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక మా లారీలు, మా యాడికాడ లారీలు ఇటు పక్క ఒకటి ఉన్నది. ఇప్పుడే కాటా పెట్టాము. ఇదే పక్కన ఉన్నది కాటా. కంపెనీ ఎదురుగా ఉంటుంది. కాటా పెట్టి కాటా స్లిప్ను ఆ పేపర్స్, మనకు లోడ్కి సంబంధించిన పేపర్స్ కంపెనీ లోపల తీసుకెళ్తే ల్యాబ్ దగ్గర వాళ్ళు చూసి బండి లోపల పంపించమంటే అప్పుడు వెళ్ళాలి మనం. ఆల్రెడీ లోపల అన్లోడ్ అవుతున్నాయి మన వెహికల్స్. ఓ జేసీబీ వస్తుంది అనమాట. వాళ్ళే అంట కాంట్రాక్ట్ టైపు అన్లోడింగ్. వాళ్ళే ఉన్నారు లోపల. టకటక ఎన్ని పనులున్నా ఈవినింగ్ వరకు చేసేస్తారనమాట. 6 గంటల వరకు. లేకపోతే రేపు మార్నింగ్ మళ్ళీ. మన తమ్ముడైతే వెళ్ళిండు లోపలికి.
మరి వారు వచ్చినాక మరి బయలుదేరాం. సో మొత్తానికి కదా మన బండి అన్లోడ్ అయిపోయింది. నైట్ మనం 4 o'clockకి మనం కంపెనీ లోపలికి వెళ్తే బయటకు వచ్చేసరికి 6:37 అయింది. తర్వాత 7:30 తర్వాత కాటా పెట్టుకొని మనం రిసీవ్ ఇచ్చేసి 8 అయింది. ఇక అక్కడనే ఇక దారిలో పటాన్చేరు దగ్గరకు వచ్చి నైట్ ఇక భోజనం చేసి ఇక్కడ చుట్టుపక్కల పటాన్చేరు చుట్టుపక్కల కంపెనీ దగ్గర ఒక గల్లీ చూపి ఈ గల్లీలో నైట్ పెట్టుకొని పడుకున్నాం. మరి ఎందుకంటే బయట దొంగల భయానికి ఎక్కడ పడుకోవాలో అర్థం కాక ఈ కంపెనీ పక్కన ఇది ఇప్పుడు కంపెనీ ఉంది, ఈ గల్లీలోనే పడుకున్నాం నైట్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడే లేచినాం. ఇక నైట్గా అలసిపోయాం కాబట్టి ఇప్పుడు 10 తర్వాత మనం ఆల్రెడీ నేను లోడ్ కోసం ఫోన్ చేసిన ట్రాన్స్పోర్ట్ ఆఫీసులకి 10 తర్వాత చెప్తా అన్నారు. ఇప్పుడైతే ఫ్రెష్ అయినాం. ప్రజెంట్ మనం ఇక బయటకు పోయి కొంచెం టిఫిన్ అది చేసి మనం రెడీగా ఉంటే ఏదైనా ఫోన్ వస్తే మనం వెళ్ళిపోదాం. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తవన్ ట్రక్ వ్లాగ్స్. ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సపోర్టు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.